బుగ్గు అమ్మాయి ఇలాంటి బుగ్గు అందరికి ఇయ్యే జబ్బులు అని అడుగుతాను. As already mentioned, construction of ports is a crucial part of the coastal industrial corridor. Thus, in addition to the already existent Vizag port, Kakinada anchorage and deep water ports, 11 new ports are being proposed. Out of this, 2 new ports have already been constructed at Krishnapatnam in Nellore district and Gangavaram in Vishakhapatnam district. Krishnapatnam Port in Nellore district of South Coast Andhra was inaugurated in July 2008. This port was specially constructed to facilitate the import of coal for the 6 mega thermal power plants coming up in this area and to export the iron ore from the mines in Andhra Pradesh and Karnataka. This port is owned by the Krishnapatnam Port Company Limited, a private company. 4,553 acres of revenue land was given to KPCL by the state government. Earlier, this land was used for salt production by the local people, who also depended on fishing for their livelihood. 4-10 మంది చేర్పిస్తానన్నారు పోర్టులో చదువుకున్న పిల్లకాయలు చేరిపోయేలా ఒక 5 మంది 10 మంది వచ్చారు అంతే. మీరేం చేస్తున్నారు మరి? మేమింటికన్నా కదా. ఏ ఏట బాట్లేదు, అది జరగట్లే ఏట. ఏమంటే పోర్ట్ ఇది దీనివల్ల ఏం పట్ల చేపల పట్ల కూర దొరకట్ల. మేము నిద్రలేసి రోజుకి ఒక పూట అయినా సరే చేపల కూర తినాలి మేడం. మేము అటుముడిది కొనుక్కొని తినే స్థితి వచ్చింది మేడం. ఇప్పుడు మాకు చేపలు కొనుక్కొని తినేదానికి కూడా మాకు పరిస్థితులు బాగలేక, సంపాదన లేక నెలకొకసారి తింటున్నాం మేడం. ఆ నెలకొకసారి కూడా ఏదో ఎవరికోరు ఏదో ఒకటి ఇక్కడికి పిలిస్తే పోయి అది తెచ్చుకుని తినాల్సిందే మేడం. ఇంకోటి మరి కూరగాయలు, వేరే కూరలు ఏమి తినరా? తింటాం మేడం. ఇప్పుడు తప్పదు కదా మేడం. ఇప్పుడు నీళ్ళు పోసుకొని తింటున్నాం మేడం. ఇప్పుడు కూరగాయలు కొనుక్కొని తినే స్థితి లేక ఆ బియ్యంలో నీళ్ళు పోసుకోవడం తింటాం మేడం. According to conservative estimates, more than 12,000 people from 25 villages lost their livelihood due to the Krishnapatnam port. But only 140 people were given jobs as security guards, lorry supervisors and watchmen in the port. Besides them, no one else could get any employment. Women are selling tea, while men are working as laborers on ships and cleaners on trucks. However, no one is able to work in this area for a long time due to the dust from the iron ore. ఇప్పుడు 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు పని చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జబ్బు వస్తే ఇక్కడ పోయేది ఇంక మాకేం ఆధారం ఉందా? అది వస్తుందని పోతే మన కడుపు కాలిపోతుంది. ఇక్కడ ఆ 100 రూపాయల పనికి పోకపోతే ఏట్లో పోతే 100 రూపాయలు పైకి కూడా దొరకట్లా. బతికే లే ఇక్కడ చావాల్సిందే. The area surrounding Krishnapatnam port is full of iron ore dust. Wherever you see, it is all color rust. హాస్పిటల్కి ఏమవుతుంది పిల్లలకి? ఏమవుతుందంటే పాలు డోకు చేసుకుంటే ఎర్రమట్టి వస్తుంది. చేతులు కూడా చూడండి కట్టున్నారు ఎర్ర మనకున్నట్టే పిల్లకాయలు. A rehabilitation colony was built 10 kilometers away from Krishnapatnam for the fisher folk who are getting displaced due to this port. A similar colony was built for the fishing community who got displaced due to the Gangavaram port in North Coast Andhra. The construction of this port began in 2005, but the people of Dibbapalam village did not wish to leave their homes and fought a legal battle for nearly 3 years. However, in October 2008, they finally consented to leave their village. ఇక్కడంత సుఖంగా గాలి గంగతల్లి గాలి పీల్చుకో బతుకుతున్నామంటే అక్కడికి వెళ్ళి ఏడ్తిని బతకాలా దేవుడా అని ప్రార్థిస్తాను. పిల్లలు ఎట్టుకో ఎలా బతకాలని, ఈ సముద్రం ఎలా బతకాలి పిల్లలు ఎట్టుకోయని నా బాధపడిపోయి అలా కూర్చున్నాను. పొద్దున్న నుంచి అలాగే కూర్చున్నాను. ఎవరితో చెప్తే ఎవరు అంగీకరిస్తారు దేవుడా అని, ఏటి బాధలు ఎట్టావని నానే ఆలోచించుకో అలా కూర్చున్నా. నేడు చేయాలమ్మా
గంగవరం పోర్టుకి గంగవరంకి ఉద్యమాలు వచ్చాయండి. ఆ ఉద్యమం వచ్చిన తర్వాత కాల్పులు కూడా జరిగాయండి. కాల్పులు కూడా జరిగాయి. సోడిపిల్లి నూకరాజు కాల్పుల్లో చనిపోయారు. అది చనిపోయిన తర్వాత మాకు అర్థమైంది. మాకేంటి అర్థమైందంటే ఎంత ఉద్యమం చేసి కాల్పుల వరకు వెళ్ళింది, అటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు. ఒక తెల్ల పేపర్ మీద మాకు 250 నుంచి 300 వరకు జాబులకు సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఎటువంటి పనికిరాని కాగితం, తెల్ల పేపర్ అంటే పనికిరాని కాగితం కదా, దీనికి ఎటువంటి ఎవిడెన్స్ లేదని మేము పైకి వెళ్ళామండి. అయ్యా మీకు 1,60,000 రూపాయలు జీవో పాస్ అయి ఉంది, ప్రభుత్వం రూల్ ప్రకారం చూసుకుంటే మీకు ఇచ్చేది ఎంత అని చెప్పారు. మాకు ఇచ్చేది 44,500 అని చెప్పామండి. ఇలాంటివి పట్టుకొని లీగల్గా కోర్టుకి వెళ్ళటానికి మాకు ఇబ్బందులు పెట్టారండి. మన ప్రభుత్వం ఏ ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కొన్నాం. అయితే ఈ 4-5 నెలలు ముందుని మా గ్రామం చుట్టూ కంచి వేయడం, మేము తాగే నీరుకి వెళ్ళకుండా నుయ్యుల చుట్టూ కంచి వేయడం, సముద్రానికి వెళ్ళకుండా సముద్రం చుట్టూ కంచి వేసేయడం. అది ఏ కంచి అంటే మన బోర్డర్లో ఉంటాయి. మన బోర్డర్లో అంటే అది పాత్రసాలతో తయారు చేసి అది తగిలితే చాలా చలిపి వస్తుందండి. అలాగే ఆ కంచి చుట్టూ వేయడం, బస్సులు కట్ చేయడం, రెవెన్యూ సౌకర్యాలు మొత్తం కట్ చేశారండి. రాషన్ కట్ చేశారు, బస్సులు కట్ చేశారు, స్కూళ్ళు కూల్చేశారు. ఇలాంటివి కోర్టుకి వెళ్ళినందుకు అంటే మాకు ఎటు వెళ్ళకుండా మా అక్క చెల్లెలు కానీ మేము కానీ బయటికి వెళ్ళి సౌకర్యం చూసుకోకుండా అన్న కూర్చుంటే తమ్ముడు చూసినట్టు, తమ్ముడు కూర్చుంటే అన్న చూసినట్లు ఇబ్బందుల్లో పెట్టారండి. బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా చాయిస్ లేకుండా చేశారండి. ఈ ఇబ్బందులు ఎదుర్కోలేక ప్రభుత్వం మేము కూర్చున్నామండి. ప్రభుత్వం మేము కూర్చున్న తర్వాత కొన్ని గ్రామానికి సాల్వ్ చేస్తానని చెప్పారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు సాల్వ్ చేయలేని వెడల్లో మళ్ళీ మేము ఉద్యమానికి రెడీ అండి. A majority of the industries coming up under the Coastal Industrial Corridor, as well as the PCPIR, are chemical and pharmaceutical industries. Many of these have also been declared as special economic zones. One such special economic zone is the Divi Labs SEZ, established near Annavaram village of Visakhapatnam district. The people living in the villages near the Divi Labs were dependent on fishing and coconut farming. Though it has been only 2 years since this company started operations, the villagers have already lost their livelihoods due to the pollution released by Divi Labs. This company is discharging chemical waste into the sea, which is destroying marine life. Large fish like whales and dolphins too are dying due to this chemical pollution. ఏట్ల బంద్ అయిపోయాయి, మత్స్య సంపద తక్కువైపోయింది. అప్పుడు 52 వాళ్ళు వెళ్ళేవి, ఇప్పుడు 8 వాళ్ళు వెళ్తున్నాయి. అప్పుడు మా పెద్దలకు ఇబ్బంది కాదా? ఇబ్బంది ఏటి వాళ్ళు వచ్చిందంటే కంపెనీ వాళ్ళు వచ్చింది మాకు. అదిగా పోనా ఏటకెళ్ళి చేపలు తెచ్చిన ఈ సుడిదురుగు పల్లెటూర్లు ఉన్నాయి, దానికి వాసన వచ్చేస్తుంది. మేము చేపలు కొనమంటున్నాం. 100 రూపాయల చేప అయినా సరే రేటుకి వెళ్ళడం లేదు. The villages here were prosperous with large tracts of coconut farms. But now, due to the poisonous gases released from Divi Labs, the coconut farms are totally destroyed. ఒక 50 పుంజులు దించింది అనుకో, అందులో 10-15 తప్పగానే తక్కినవన్నీ రాలిపోతున్నాయి. అలాగే కొన్ని పుంజులు మచ్చగట్టి రాలిపోవడము, గుడ్డికాయలు అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటి 10 పుంజులు ఉన్నాయనుకోండి, ఎంతో 5 రాలిపోయినాయనుకో 5 కాయలే ఉన్నాయండి. ఈ సైజులోనే రాలిపోతున్నాయి. ఆ గాలికి ఆ పురుగు అలా తయారవుతుంది పుంజులు కొట్టడానికి. Having lost their livelihood, most people have migrated. Those who stayed back are working as laborers in Divi Labs. ఇంతకుముందు పనికి వెళ్ళానమ్మా, ఆ దివిస్లోకి పనికి వెళ్ళి దగ్గర 6 నెలలు చేశాను. 6 నెలలు చేస్తే ఏడు చేసింది మొన్న బీరజం పొంగిపోయి